వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కన్నా. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఒక మంచి ఫ్రై కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్పాన్ ఆఫ్ 10-15 మినిట్స్లో ఈ రెసిపీ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఈరోజు మనం చేసుకునే ఈ టేస్టీ రెసిపీని మనం ఎలా చేయాలి ఏంటి అని చూసేద్దాం. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ కారప్పొడి ఫ్రై అనమాట. ఈ ఫ్రై కోసం నేను అరటికాయలు కొంచెం అంత పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వీటిని ఇప్పుడు మనం చిన్నగా కోటింగ్ అయితే ఇచ్చి ఒక ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికోసం నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా అన్నది యూస్ చేస్తున్నాను. నేను తీసుకున్న దానికి ఈ క్వాంటిటీ నాకు సరిపోయింది. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. నేను ఇక్కడ మైదా వేస్తున్నాను 1.5 స్పూన్. అంటే ఎప్పుడైనా సరే కార్న్ఫ్లవర్ కన్నా మైదా అన్నది తక్కువ ఉండాలి, సో తక్కువ వేసుకోండి. అండ్ దీంట్లో నెక్స్ట్ నేను ఉప్పు అన్నది యాడ్ చేసుకుంటున్నాను అప్ టు ద టేస్ట్. అండ్ ఈ రెసిపీకి కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఉప్పుతో పాటు కొంచెం కారం వేసుకోండి. లేదు మైల్డ్గా ఉన్న సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఓన్లీ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. నాకు కొంచెం స్పైసీనెస్ కావాలి కాబట్టి కొంచెం అంత కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఏదైనా 65కి అయితే ఎట్లా మిక్స్ చేసుకుంటామో అలాగా డీప్ ఫ్రైకి సరిపడేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ రకంగా. సో ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము. సో నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. సో నాకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ అరటికాయ పీసెస్ని అందులో యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాను. అరటికాయ కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. 5 మినిట్స్ లోపే మీకు ఈ అరటికాయ అనేది కుక్ అయిపోతుంది. సో ఇది పైనుంచి కొంచెం క్రిస్పీ లేయర్ లాగా వచ్చి లోపల కొంచెం అంత అరటికాయ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇవి ఇలా ప్లెయిన్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ ఇవి ఫ్రై చేస్తున్నాను. దీని తర్వాత ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇది అసలు నిజంగా చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ మనం అరటికాయలు వేసేసుకున్నాం కదా, ఒక్క 5 మినిట్స్ లోపు ఇవన్నీ కూడా మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు సో ఇది కుక్ అయిపోయింది నాకు ఆల్మోస్ట్. ఇప్పుడు ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేయాలి. పైన టాప్ మనం ఇచ్చిన లేయర్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది ఇలాగా చక్కగా మనకి ఫ్రై అయిపోయి కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఆయిల్ నుంచి బయటకు తీసేసుకుంటున్నాను. సో వీటిని ఇప్పుడు మనం ఇంకొకసారి సాటే చేస్తాము. అది కూడా ఒక మంచి గ్రేవీ లాగా చేసుకొని దాంట్లో టాస్ చేస్తామన్నమాట. అది ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో దీంట్లో నేను ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దానికి 2 స్పూన్లు అంత ధనియాలు తీసుకున్నాను. అండ్ ఈ ధనియాలతో పాటు ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇది జనరల్గా మనం ఇవి కారప్పొడి చేయడానికి యూజ్ చేసేవన్నమాట. అండ్ దీంట్లోనే ఇంకొక 2 మీడియం సైజు టమాటోస్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ టమాటోస్తో పాటు కొంచెం అంతా చింతపండు, మనం కారప్పొడిలో చింతపండు కూడా వేసుకుంటాం కదా, చింతపండు. బట్ వెల్లుల్లిపాయలు వేస్తాము కారప్పొడిలో, అదొక్కటే నేను ఇందులో వేయట్లేదు. అండ్ దీనిలో కొంచెం అంతా సాల్ట్ వేసేసుకున్నాను. కారం అక్కర్లేదు ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి. సో ఇప్పుడు వీటిని మనం బ్లెండ్ చేసేసుకుందాము స్మూత్గా. సో మనం వాటర్ కూడా యాడ్ చేయక్కలేదు ఎందుకంటే టమాటోస్ నుంచి వచ్చే చాలా వాటర్ సరిపోతుంది. అండ్ కొంచెం చింతపండు వేసేస్తున్నాను లాస్ట్లో. వెల్లుల్లిపాయలు తప్ప కారప్పొడిలో ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకొని మనం టమాటోస్ని ఒకదాన్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకొని నేను ఈ టమాటోస్ వల్ల మనకి కొంచెం అంత మాయిశ్చర్ అయితే వస్తుంది కదా, దాన్ని అంతా పోయి ఇది డ్రైగా అయ్యేంత వరకు ఈ ఆయిల్లో దీన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేద్దాము. ఆ తడి అంతా పోయి చక్కగా ఇది కొంచెం సెమీ మాయిశ్చర్గా ఉండాలన్నమాట. మరీ పొడి పొడిలాడిపోకుండా ఇలా సెమీగా ఉన్నప్పుడు ఈ అరటికాయలు ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ అరటికాయలని ఇందులో యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా సాటే చేసేసుకుందాం ఒక 5 మినిట్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈ కారపొడికి సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి చక్కగా ఈ అరటికాయలకి పట్టుకుంటాయి. ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేయగలిగితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మన అరటికాయ పీసెస్కి వస్తాయన్నమాట. దీన్ని మనం డైరెక్ట్ వైట్ రైస్లో తినచ్చు, లేదా సైడ్ డిష్గా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే కారపొడిని ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఇది రైస్లోకి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో నాకు ఒక 5 మినిట్స్ కనుక మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకోగలిగితే మన రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే.
సో ఆఫ్టర్ 5 మినిట్స్ ఇది రెడీ టు సర్వ్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో మన రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. టేస్ట్లో కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా తీసుకొని ఫ్రై చేసి తీసి తినేయడం కాకుండా దీన్ని మళ్ళీ సాటే చేయడం వల్ల పై లేయర్ అనేది కొంచెం అంత స్మూత్ అండ్ క్రంచీగా ఉంటుంది. లోపల కూడా చాలా అరటికాయ కూడా చాలా టెండర్గా ఉడికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రెసిపీ అనేది తప్పకుండా టేస్ట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే, నేను నా ఛానల్ నుంచి నా యూట్యూబర్కి ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను. సో ప్రసన్న సురేష్ వ్లాగ్స్ అని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఉందండి. తను చాలా డిఫరెంట్ రెసిపీస్ అన్నవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో తనకి నేను ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఐ థింక్ తను తప్పకుండా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మనకు ఒక మంచి రెసిపీ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో నేను ఇవ్వాలనుకుంటున్న ఛాలెంజ్ ఏంటి అంటే, ఏదైనా ఒక నాన్ వెజ్ ఐటెం చాలా మంచిగా క్రిస్పీగా అండ్ సాసీగా ఉండేటట్టు ఏదో ఒకటి అవుట్ ఆఫ్ యువర్ చాయిస్, తనకి నచ్చిన చాయిస్లో ఏదో ఒక మంచి రెసిపీని అయితే నేను అందరి కోసమే చెప్పమని అడుగుతున్నాను తన ఛానల్లో. సో నాకు తెలిసినంత మటుకు తను తప్పకుండా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మనకి ఇస్తారనమాట. సో తను ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది తన ఛానల్లోనే చెప్తారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నది నేను తన ఛానల్ లింక్ అయితే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో అయితే ఇస్తాను. తన ఛానల్ కూడా విజిట్ అవ్వండి. తను చాలా మంచి రెసిపీస్ చేస్తూ ఉంటారు, చాలా ఇన్నోవేటివ్గా చేస్తారు. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ follow us on Instagram on the name of Vantinti Chefs Kana. That's all for today. Signing off by Vantinti Chefs Kana.